ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. మహర్షులు మార్గదర్శకులు అనేటువంటి శీర్షికన సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారు అనేక ప్రవచనాలలో చెప్పినటువంటి మహర్షుల చరిత్రలలో భాగంగా ఈ రోజున అరుణి అనేటువంటి మహర్షి యొక్క చరిత్రని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంగిరస మహర్షి చరిత్రతో పోలిస్తే అరుణి మహర్షి యొక్క చరిత్ర చాలా చాలా చిన్నది. కొన్ని చోట్ల పురాణాలలో ఈయన కూడా బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు అని చెబుతారు. పురాణాలలో ఈ అరుణి యొక్క జన్మ వృత్తాంతం కానీ వంశం కానీ పెద్దగా వర్ణించబడల. కానీ బ్రహ్మమానస పుత్రుడని మాత్రమే ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. ఛాందోగ్య ఉపనిషత్తులో ఈ అరుణి మహర్షి యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. 108 ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం అనేది కూడా ఒక ముఖ్యమైన ఉపనిషత్తు. ఈ అరుణి మహర్షికి ఉద్దాలకుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఈయన ఉద్దాలకుడి యొక్క తండ్రి అని కూడా కొంతమంది చెబుతారు. ఈ మహర్షి యొక్క ఆశ్రమం దేవిక అనేటువంటి ఒక నదీ తీరంలో ఉంది. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ మహర్షి జితేంద్రియుడు, పరమ సాత్వికుడు. అంటే వ్యక్తి మాత్రమే పరమ సాత్వికుడు, అయితే ఆయన తపస్సు మాత్రం అత్యంత తీక్షణమైంది. తపస్సు చేయడంలో మాత్రం తీవ్రమైన స్వభావం కలిగినవాడు. ఈ మహర్షి గురించి పురాణాలలో 1-2 గాథలు మనకి కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. ఒకనాడు ఈ అరుణి మహర్షి స్నానం చేద్దామని తన ఆశ్రమం నుంచి దేవికా నదికి బయలుదేరుతూ ఉన్నాడు. దారిలో ఒక నిషాదుడు ఎదురై ఆగరా బాపడా అన్నాడు. ఆ నిషాదుడు చాలా క్రూర స్వభావం కలిగినవాడు. పశుపక్షాదులను చంపి వాటి మాంసంతో పొట్టబోసుకుంటూ ఉంటాడు. అంతేకాదు, ధనం కోసమని మానవుల యొక్క ప్రాణాలు తీయటం కూడా వృత్తిగా పెట్టుకున్నాడు వాడు. అంటే దారులు కొట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కాజేయటం, చంపటం. దయాదాక్షిణ్యాలు మచ్చుకు కూడా లేవు వాడి దగ్గర. అలాంటి పర్వతాకారుడుగా ఉన్నాడు ఆ నిషాదుడు. భయంకరంగా అడ్డంగా నిలబడి ఆగు అంటే ఆ అరుణి మహర్షి ఏమాత్రం భయపడకుండా ఒక్కసారి వాడి వైపు నిలువునా చూశాడు. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్లుగా ఆ నిషాదుడిలో ఉన్నటువంటి క్రూర లక్షణాలన్నీ కూడా చప్పున చల్లారిపోయింది. వాడిని ఆయన చూశాడే గాని ఏం మాట్లాడలా. కానీ ఆ నిషాదుడిలో ఒక పెనుమార్పు వచ్చింది. వాడిలో ప్రకంపనలు కలిగినాయి, వణుకు పుట్టింది, చాలా విచిత్రమైన అనుభూతి కూడా కలిగింది. ఆ మహర్షి చూపు అటువంటిది. ఎందుకని? తపస్సంపన్నుడు కాబట్టి. వెంటనే ఆ బోయేవాడు అరుణి మహర్షి యొక్క పాదాల మీద పడ్డాడు. స్వామి, నువ్వు ఎవరివో మహాత్ముడివి,
నువ్వెవరవో నాకు తెలియదు. నీ వంటి జడదారులను తపో వృత్తిలో ఉండేవాళ్ళని దారులు గాచి దోచుకోవటమే నా వృత్తి. నీ చేతిలోని కమండలాన్ని దోచుకొని అమ్ముకుంటే 10 రూకలు వస్తాయనేటువంటి ఆశ నాకు. ఈ విధంగా అనేక మందిని చంపాను వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల కోసం. అనేక మంది స్త్రీల మెడల్లోని బంగారపు తాళిబొట్ల కోసం వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి వాడిని. దయా దాక్షిణ్యం అనేవి నాలో మచ్చుకు కూడా లేవు. నేను పరమ క్రూరాత్ముణ్ణి. కానీ ఓ మునీశ్వర, మిమ్మల్ని చూడగానే చంపేద్దామని వచ్చానే కానీ మీ యొక్క దివ్యమైనటువంటి చూపులు నా మీద పడ్డప్పుడు మాత్రం నాలో ఉన్నటువంటి క్రౌర్యం అంతా కూడా నశించిపోయింది. నన్ను అనుగ్రహించండి, నన్ను రక్షించండి, నాకు మార్గోపదేశం చెయ్యండి అని పాదాల మీద పడి ప్రార్థించాడు ఆ బోయవాడు. అయినా కూడా అరుణి మహర్షి వాడిని కన్నెత్తి కూడా చూడలే. వాడికి ఏమీ సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో వెళ్ళిపోయాడు నదీ స్నానానికి. ఈ నిషాదుడు మాత్రం పట్టుబదలకుండా ఆ మహర్షిని అనుసరించాడు. వాడిలో ఇంతకు ముందున్నటువంటి క్రౌర్యం అంతా పోయింది. వాడిప్పుడు గతంలోని మనిషి కాదు. ఆయన నదీ స్నానానికి వెళితే వీడు కూడా వెళ్ళేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతున్నాడు. ఆయన ఆశ్రమానికి వెళితే అక్కడికి వెళ్ళేవాడు. ఆ మహర్షిని అనుసరించడం తప్ప వీడికి వేరే పని లేదు. అంటే తన వృత్తిని మానేశాడు. అన్ని రోజులు వాడు అనుసరిస్తున్నా కూడా ఆ మహర్షి ఈ బోయవాడిని కోప్పట్టల్లా. వాడికి ఒక నమ్మకం కలిగింది. ఆయనకి ఏదో వస్తువు కావాల్సి వస్తే ఆయన లేచి వెళ్లకుండానే గ్రహించి ఆ వస్తువు తెచ్చి ఇచ్చేవాడు. అంటే ఆయన తపస్సులో కూర్చుంటే దండము, లేదంటే పూజకు పుష్పాలు, ఇలాంటివి. ఆశ్రమ ఆవరణ అంతా బాగు చేస్తూ ఉన్నాడు. ఆ మహర్షి ఎటువంటి సేవలు అడక్కపోయినా కూడా మహర్షికి సేవలు చేస్తూనే ఉన్నాడు. అతడి యొక్క శుశ్రూషను అంగీకరిస్తూనే ఉదాసీనంగా ఊరుకుంటున్నాడు అరుణి మహర్షి. వాడితో పన్నెత్తి పలకటల్లా. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆ నిషాదుడు తన ఇంటికి వెళ్ళనే లేదు. ఇక ఏదైనా దొరికితే తినేవాడు, లేకపోతే పస్తు. ఆ విధంగా దాదాపు నిరాహారుడై వాడు కూడా తపోవృత్తిలో ఉన్నటువంటి అరుణి మహర్షిని అనుసరిస్తూ ఉన్నాడు. తపోవృత్తిలో ఉన్న ఆ వృత్తిలో ఉండే వాళ్ళని అనుసరించిన అది కూడా తపస్సే అవుతుంది. వేదాధ్యయనం చేయడమే కాకుండా ఎవరైనా వేదాధ్యయనం చేస్తున్నప్పుడు నిరంతరము ఆ వేద ఘోష వింటూ ఉంటే కూడా ఆ వేదం అర్థం కాకపోయినా ఫలం కలుగుతుంది. మా ఆదిపూడి వాస్తవ్యులు, మా బావగారు అన్నరాజు వెంకటేశ్వర్లు గారు ప్రతిరోజు వేద పఠనం పెడుతూనే ఉన్నారు. గ్రూపులో పెడుతున్నారు, కొంతమంది వింటూ ఉన్నారు. వేదం అర్థం కాక్కర్లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ మందులు చీటీ రాసిస్తాడు. ఆ చీటీ చూపిస్తే మందుల షాపులో వాడు మందులు ఇస్తాడు. ఆ మందులో ఏమున్నది అవన్నీ మనకు అనవసరం. ఆ బెళ్ళో గొట్టమో వేసుకుంటే మనకు వ్యాధి తగ్గిపోతుంది కదా. ఇది కూడా అలాంటిది. వేదం కూడా మనకు అర్థం కాకపోయినా ఆ వేద నాదం మన చెవుల్లో పడితే చాలు, పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ వేదంలో ఉండేటువంటి శక్తి అట్లాంటిది. అరుణ మహర్షి ఒకనాడు నదీ స్నానం చేసి ఒడ్డుకు వచ్చి బట్టలు పిండుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్నటువంటి పొదల్లో నుంచి ఒక పెద్ద పులి గాండ్రుమంటూ ఆయన్ని చంపటానికి ఆయన మీదకు దూకింది. పక్కనే అనుసరించి ఉన్నాడుగా ఈ బోయవాడు. ఇప్పుడు ఈ మహర్షికి సేవ చేసే అవకాశం, భాగ్యం నాకు లభించింది అని అనుకున్నాడు.
ఆ పులిని చంపడం వాడికి పెద్ద పనేం కాదు, వాడి వృత్తే అది. అందుకని వెంటనే బాణం సంధించి ఆ పులిని చంపేశాడు. ఇలాంటి క్రూర కర్మని ఆ ముని ఏనాడు చూసి ఉండదు. ఆ పులి తనను చంపడానికి రావడం అనేది ఒక క్రూర కర్మ, అంతే కదా. ఒకవేళ ఆ బోయేవాడు గనక లేకపోతే ఆ పులి తనను చంపేసి ఉండేది. భయంకరమైనటువంటి ఒక విషపు బాణం దాని యొక్క పొట్టను చీల్చేటట్టుగా ఆ నిషాదుడు సంధించాడు. ఆ పులి గిలకిలా తన్నుకుంటూ పెద్దగా అరుస్తూ చచ్చిపడిపోయింది. దాని బాధ చూసి జాలిపడి అరుణి మహర్షి అనుకున్నాడు, నారాయణ 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 పెద్దగా అన్నాడు. ఎందుకని? మహర్షులు ఎప్పుడూ అటువంటి హింసాకాండ చూసి ఉండరు కదా. ఆ నారాయణ మంత్రం వినపడగానే ఆ పులి యొక్క మరణ బాధ నశించిపోయింది. ఆ పులిలో నుంచి జీవుడు బయటకు వచ్చాడు. ఆ జీవుడు ఒక దివ్య తేజస్సుతో నిండి ఒక దివ్య పురుషుడు ఆకారంలో మహర్షి ఎదురుగా నిలబడి నమస్కరించి, ఓ మహాత్మా, నీ అనుగ్రహంతో, నీ నారాయణ మంత్ర అమృత వాక్కుతో నాకు శాపం తొలగిపోయింది. ఇక నాకు వైకుంఠమే గమ్యం, సుఖంగా వెళ్ళిపోతాను, అంతా మీ దయస్వామి అని నమస్కరించి ఆ పులిలో వచ్చినటువంటి ఒక దివ్య పురుషుడు. వెంటనే అరుణి మహర్షి అడిగాడు, మహాత్మా నువ్వు ఎవరు? ఆ తేజస్సును అడిగాడు. అందుకు బదులుగా ఆ తేజస్సు చెప్పింది, మహాత్మా, పూర్వజన్మలో నేను ఒక క్షత్రియ వీరుణ్ణి. అనేకమైన యుద్ధాలలో అనేక మంది శత్రువులను జయించి మహావీరుణ్ణి అనేటువంటి కీర్తి సంపాదించాను. దర్పంతో అనేక మంది సాత్వికులైనటువంటి బ్రాహ్మణులని ఎగతాళి చేశాను. ఎందుకయ్యా మీ తపస్సులు? మీరు ఎందుకు పనికి వస్తారు? మీరు అల్పజీవులు అని అవమానించాను. మీకు పరాక్రమం లేదు, మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు అంటూ వాళ్ళను తృణీకరించాను. అప్పుడు వాళ్ళు, ఓ రాజా, నీ జీవితమంతా క్రూరకర్మమైనటువంటి యుద్ధాల్లో మనుష్యులు చంపడం తప్ప నీలో ఏమాత్రం సత్వగుణం అనేది లేనే లేదు. పెద్దలకు నమస్కరించడమే నీకు తెలియదు, బ్రాహ్మణులను గౌరవించడం నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఒక పెద్ద పులివై పుట్టు అని శపించారు. ఓ మహర్షి, ఆ విధంగా శాపగ్రస్తుడనైనటువంటి నేను ఈ విధంగా ఒక పెద్ద పులిగా పుట్టాను. నా తప్పు తెలిసింది. ఆ బ్రాహ్మణుల యొక్క పాదాల మీద పడి శాప విమోచన మార్గం చెప్పమని బతిమిలాడుకున్నాను. దయామయులైనటువంటి వాళ్ళు నాకు శాప విమోచన విధానం చెప్పారు. ఓ రాజా, ఓ క్షత్రియ, ఈ విధంగా పెద్ద పులిగా పుట్టినటువంటి నీవు అనేక మందిని చంపుతూ చివరికి ఒక మునిని చంపడానికి వెళతావు. అప్పుడు ఒక భిల్లుడి చేతిలో నీకు మృత్యం సంప్రాప్తిస్తుంది. ఆ ముని నీకు అష్టాక్షరి మంత్రాపదేశం చేస్తాడు. ఆ మహాత్ముడు తీక్షణమైనటువంటి తపో మహిమతో నారాయణ నామం వెలువడుతుంది ఆయన నోట్లో నుంచి. ఆ నారాయణ మంత్రం నీకు వైకుంఠ ప్రాప్తినిస్తుంది. దాంతో నీ శాపం కూడా తొలగిపోతుంది. మా యొక్క శాపం నీకు అలా ముని యొక్క దర్శనానికి, మోక్షానికి హేతు అవుతుంది. ఇక్కడ నిజంగా శాపం అనుగ్రహం అని చెప్పి వాళ్ళు అనుగ్రహించారు. ఆ తేజోరూపుడైనటువంటి జీవుడు వెళ్ళిపోతూ, ఇక నా లోపల ప్రపంచమైన ఉన్నది అనే భావనే లేదు, నా జీవలక్షణం మారిపోయింది. ఆనాటి నుంచి ఆ నారాయణ మంత్రం యొక్క శక్తితో, ఆ సత్వగుణంతో నేను ఇప్పుడు ఆనందంగా వెళ్ళిపోతున్నాను అని
ఆ పులిలో నుంచి వచ్చినటువంటి ఆ దివ్య స్వరూపం అరుణి మహర్షికి నమస్కరించి వెళ్ళిపోయింది. పులిలో నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి, ఆ క్షత్రియుడు ఆ నారాయణ మంత్రం విని తరించిపోయినాడో, అక్కడే ఉన్నటువంటి బిల్లుడికి కూడా ఆ నారాయణ మంత్రం ఉపదేశం అయిపోయింది. ఆ మహర్షి ఏనాడు ఇతడితో మాట్లాడాల, కానీ ఆ బోయవాడు తన ప్రాణం కాపాడాడు. వాడు తాను వాడికి రుణపడి ఉండడం వల్ల ఇప్పుడు మాట్లాడాడు మహర్షి. ఆనాడు ఉపదేశం చేయమని నువ్వేదో అడిగావు నన్ను, అప్పుడు నీవు పరమ క్రూరుడివి, పశువు కంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నావు. అందువల్ల అటువంటి నీతో నేను మాట్లాడలేదు. అంతేకాదు, నా భాష నీకేం అర్థమవుతుంది? నువ్వేం చదువుకోలేదు. కానీ విధి ఈ పులి రూపంలో నీకు మేలు చేసింది. ఆ పులి యొక్క మరణ వేదనను చూసినటువంటి నా నోటి వెంట వచ్చినటువంటి నారాయణ మంత్రం నీ చెవిలోకి పడి నీకు ఉపదేశమైంది. కాబట్టి ఓ కిరాతకుడా, ఆ నారాయణ మంత్రాన్ని నా ఉపదేశంగా భావించి వెళ్ళిపో. నీ మార్గాన నువ్వు వెళ్ళు, క్రూర కర్మలు వదిలిపెట్టు, తపస్సు చేసుకో, ఆ నారాయణ మంత్రాన్ని జపం చేసుకో. ఇప్పటి వరకు నువ్వు సంపాదించినటువంటి హింసా పాపం అంతా కూడా క్షయమైపోతుంది. నారాయణ మంత్రం కంటే ఉత్తమమైన మార్గం సృష్టిలో జీవుడికి మరొకటి లేదు కదా అన్నాడు పరమ దయాళువైనటువంటి అరుణి మహర్షి. ఆ విధంగా ఉపదేశం పొందినటువంటి ఆ నిషాదుడు ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆ నిషాదుడు తపస్సులో ఉండగా కొంతకాలానికి వాడికి దుర్వాస మహర్షి యొక్క దర్శనమైంది. దుర్వాసుడికి ఆ నిషాదుడి పట్ల దయగలిగింది. అప్పుడు జ్ఞానోపదేశం చేశాడు దుర్వాస మహర్షి. కొన్ని వ్రతాలు ఉపదేశం చేశాడు, జీవన మార్గం ఉపదేశించాడు, అతడి యొక్క తపస్సును సుస్థిరం చేశాడు. అలాగే చేసే తపస్సులో ఏకాగ్రతను ప్రసాదించాడు. ఆ ప్రకారంగా ఆ నిషాదుడు జీవన్ముక్తుడయ్యాడు. దానికి కారణభూతుడెవరు? మనం చెప్పుకునేటటువంటి ఈ అరుణి మహర్షి. అటువంటి అరుణి మహర్షి యొక్క జీవితంలో మరి ఆ శ్వేతకేతు వృత్తాంతం రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మనకి వాంగ్మయాన్ని అందించినటువంటి మహర్షుల యొక్క రుణం తీర్చుకోవడానికి వాళ్ళ యొక్క చరిత్రలు వింటమే అని మీతో మనవి చేసుకుంటూ ఉన్నాను. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా